take shit. I got no love for the fakeness. If you wanna play tough, I don't wanna hate this. I'll always show you. I don't ever slow up, no I don't take shit. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే BMW కార్ రివ్యూ అయితే చేయబోతున్నాను నేను. మనందరికీ BMW కార్ అనేది ఒక ఎమోషన్, అందరికీ ఒక ఇంట్రెస్ట్ ఉంటుంది లైఫ్లో. BMW ఒక్కసారైనా నడపాలి, లేకపోతే ఒక్కసారైనా ఓన్ చేయాలి కార్ అని ఉంటుంది. అండ్ కొత్తగా అయితే మనము చాలా ఎక్స్పెన్సివ్ ఉంటాయి, 60-70 lakhs ఉంటుంది మనకి. కొంతమంది అందరు అఫోర్డ్ చేయలేదు అంతగానము, 1 crore కూడా ఉంటుంది. సో మనకి కావాలనుకుంటే సెకండ్ హ్యాండ్లో తీసుకొని మనం అయితే ఎంజాయ్ చేయొచ్చు. సో ఈ వెహికల్ కూడా ఏంటంటే సేల్ కోసం ఉంది వెహికల్ కూడా. ఇదైతే 2013 మోడల్ BMW X3 20D ఇంజన్ గాయస్. ఇదైతే దీని గురించి అయితే రివ్యూ చేస్తున్నాను నేను. అండ్ అట్లనే ఈ వెహికల్ సేల్ కూడా ఉంది. ప్రైస్ డీటెయిల్స్ అనేది నేను తర్వాత లాస్ట్ వీడియో ఎండింగ్లో చెప్తాను. సో వీడియో అయితే చూడండి. ఇదైతే చూస్తున్నారు కదా, కార్ లుక్ అయితే క్రేజీ ఉంది గాయస్. అసలు BMW అసలు అది 2001 మోడల్ కానీ 2010 మోడల్ ఏ మోడల్ అయినా సరే BMW అంటే BMW అసలు ఈ కార్లో కూర్చొని మనం పోతుంటే ఆ లుక్స్ కానీ లేకపోతే మనం ఆ ఫీల్ కానీ మనకైతే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అండ్ దీని డ్రైవింగ్ తెలుసు కదా BMW గురించి, డ్రైవింగ్ ఎట్లుంటుందో క్రేజీ డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. డ్రైవింగ్ కూడా నేను చేసి చూపిస్తాను. అండ్ ఫస్ట్ మనం చూసుకుంటే దీని కీ నాబ్ చూపిస్తాను మీకు ఒకసారి. ఇదైతే కీ నాబ్ ఉంది. అండ్ ఇక్కడ ముందట చూసుకుంటే ఒకసారి ఈ లైట్స్ చూస్తున్నారు, రింగ్ లైట్స్ వస్తున్నాయి. అసలు మాత్రం నెక్స్ట్ లెవెల్ అనిపిస్తుంది లుక్ మాత్రము. అండ్ ఇక్కడ చూసుకుంటే BMW గ్రిల్ ఏదైతే ఇది మనం చాలా BMW కార్స్ మనం చూసుకుని ఉంటాం. ఈ గ్రిల్ అయితే BMW కార్స్ చూసుకుంటే ఇక్కడైతే లైట్స్ ఉన్నాయి, హెడ్ లైట్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ వాషర్ కూడా ఉంది, హెడ్ లైట్ వాషర్ కూడా ఉంది. ఇక్కడ ఫాగ్ ల్యాంప్స్ ఉన్నాయి విత్ టర్న్ ఇండికేటర్స్ ఉన్నాయి. ఇది పార్కింగ్ సెన్సర్స్ ఉన్నాయి కొన్ని ఇక్కడ. అండ్ ఇక్కడ చూసుకుంటే సేమ్ ఇక్కడ సైడ్ కూడా లెఫ్ట్ సైడ్ కూడా లైట్స్, వాషర్ ఫ్లూయిడ్, ఫాగ్ ల్యాంప్, పార్కింగ్ సెన్సార్స్ ఉన్నాయి. అండ్ దీని ఇంజన్ గురించి మాట్లాడుకుంటే మాత్రం 2000 cc గాయస్, 2000 cc ఇంజన్ అయితే ఉంది దీంట్లో. ఒకసారి బానెట్ లేపి చూపిస్తాను ఇంజన్ కూడా. సో నేనైతే బానెట్ ఓపెన్ చేస్తా. సో చూస్తున్నారు కదా గాయస్, దీని ఇంజన్ అయితే ఎక్స్ డ్రైవ్ 20D ఇంజన్ గాయస్. ఇదైతే 184 హార్స్ పవర్ ఉంటుంది, 380 Nm టార్క్ ఉంటుంది. అంటే నెక్స్ట్ లెవెల్ టార్క్ పవర్ అయితే ఉంటుంది విత్ 4 cylinders ఇంజన్. ఇదైతే డ్రైవింగ్ మాత్రం మనకైతే చాలా క్రేజీ ఉంటుంది. అండ్ ఈ X3 స్పెషాలిటీ ఏంటి తెలుసా, మనకి పవర్ ఉంటుంది, కంఫర్ట్ ఉంటుంది. లాంగ్ కావాలంటే లాంగ్ పోవచ్చు, రేస్ కావాలంటే రేస్ చేయొచ్చు. ఇదైతే మనకి ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది కార్తోనైతే. చూస్తున్నది కదా మన ఇంజన్ పే. సో ఫస్ట్ మన టైర్ విషయానికి వస్తే ఇదైతే R17 225/55 టైర్ అయితే. దీని అలాయ్ కూడా చూస్తున్నారు కదా, చాలా బాగుంది అలాయ్ కూడా, డిజైన్ కూడా. అండ్ ఇక్కడ BMW లోగో అయితే వచ్చింది. ఇవైతే డిస్క్ బ్రేక్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ సైడ్ చూసుకుంటే మాత్రం ఇక్కడ బ్యాడ్జింగ్ ఉంది మనకి, X-Drive 20D అని. డి అనేది పోయింది, X-Drive 20D బ్యాడ్జింగ్ అనేది ఉంది. సో ఇదైతే టాప్ మోడల్ గాయస్, ఇదైతే 2012 టాప్ మోడల్. అండ్ ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ఫ్యూల్ క్యాప్ ఉంది ఇక్కడ. దీని ఫ్యూల్ అయితే ఇదైతే డీజిల్ ఇంజన్ గాయస్. డీజిల్ ఇంజన్ అంటే అర్థం చేసుకోండి, పవర్ కూడా మనకు చాలా బాగుంటుంది డీజిల్ ఇంజన్ది. సో ఇదైతే సైడ్ ప్రొఫైల్ చూస్తున్నారు కదా, సైడ్ ప్రొఫైల్ అయితే ఎట్లుందో మీ అందరికి నచ్చింది అనుకుంటా సైడ్ ప్రొఫైల్ అయితే. సో ఇప్పుడు మనం బ్యాక్ బూట్ అయితే ఓపెన్ చేద్దాము. చూస్తున్నారు కదా, ఇదైతే 550 liters బూట్ స్పేస్. ఇదైతే ట్రే, ఇది బూట్ ట్రే. కావాలనుకుంటే మనం ఇది తీసుకోవచ్చు. చూస్తున్నారు పెద్ద ఉందో బూట్ స్పేస్ అయితే. ఇదైతే స్పేర్ వీల్ ఉంది ఇక్కడ. అండ్ ఇక్కడ కొంచెం స్టోరేజ్ స్పేస్ ఉంది ఇక్కడ సైడ్కి. ఇక్కడ లైట్ ఉంది, ఇక్కడ హుక్స్ ఉన్నాయి. అండ్ మనం కావాలనుకుంటే సీట్స్ కూడా ఫోల్డ్ చేసుకోవచ్చు ఇక్కడ నుంచి అయితే. సో అట్లా ఫోల్డ్ చేసుకుంటే మనకి ఏంటంటే స్టోరేజ్ కూడా పెరుగుతుంది. వెనకాల ఎవరైనా క్యాంపింగ్ పోవాలనుకుంటే మంచిగా బెడ్ వేసుకొని ఇద్దరు కపుల్ కానీ వైఫ్ అండ్ హస్బెండ్ కానీ ఎవరైనా సరే వెళ్ళిపోవచ్చు మంచిగా అయితే టైంపాస్ అవుతుంది మన కారు. సో మనం ముందరికైతే వెళ్దాము. సో మనం మిడిల్లో స్పేస్ అయితే చూద్దాము ఎట్లుందో. కూర్చోగానే మంచిగా కంఫర్టబుల్ ఫీల్ అయితే వచ్చింది. అండ్ మనకి ముందర లెగ్ రూమ్ కూడా చాలా పెద్దగా అయితే వచ్చింది. అండ్ అండర్ థై సపోర్ట్ అంత లేదు అంటే బాగాలేదని చెప్పలేము కానీ ఓకే. ఇక్కడ మనకి చూసుకుంటే మనకి ఇక్కడ మంచిగా లెదర్ ఫినిష్తో స్టిచ్చింగ్ వచ్చింది, మంచిగా కంఫర్టబుల్గా హ్యాండ్ పెట్టుకోవడానికి, హ్యాండ్ రెస్ట్ చేసుకోవడానికి. అండ్ ఇక్కడ మనకి సన్ బ్లైండ్ కూడా వచ్చింది దీనికి. అండ్ ఇక్కడ ఒక స్పీకర్ ఉంది, ఇక్కడ ఒక స్పీకర్ ఉంది. అండ్ దీంట్లో మాత్రం మొత్తం 12 స్పీకర్స్ ఉన్నాయి గాయస్, 12 స్పీకర్స్ ఉన్నాయి. ఇక్కడ కొంచెం స్టోరేజ్ స్పేస్ ఉంది, వాటర్ బాటిల్ 1 లీటర్ మంచిగా ఈజీగా పడుతుంది. అండ్ హెడ్ రూమ్ విషయానికి వస్తే
ఇక్కడైతే మంచి కంఫర్టబుల్గానే ఉంది. నా హైట్ అయితే 5'10" ఉంది. హెడ్ రూమ్ కూడా మంచిగా ఉంది. కానీ ఇక్కడ ఏమైందంటే మిడిల్ రోకి ప్రాబ్లం అవుతుంది, ఎందుకంటే ఇక్కడ బంప్ ఉంది. సో ఈ బంప్ వల్ల మిడిల్ రోలో కూర్చోడానికి కొంచెం ఇబ్బంది అవుతుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే ఏసీ వెంట్స్ ఉన్నాయి ఇక్కడ. అండ్ ఇక్కడ కొంచెం స్టోరేజ్ స్పేస్ ఉంది, మన ఫోన్ ఛార్జింగ్ కూడా చేసుకోవడానికి ఇక్కడ సాకెట్ కూడా ఉంది. అండ్ దీంట్లో మనకి సన్ రూఫ్ కూడా ఉంది. ఇదైతే టాప్ మోడల్ కాబట్టి సన్ రూఫ్ కూడా వచ్చింది దీంట్లో. అండ్ ఇంకా చూసుకుంటే లైట్స్ ఉంది ఇక్కడ. ఇక్కడ హ్యాండిల్ ఉంది, ఇక్కడ రీడింగ్ లైట్ ఉంది. ఇక్కడ ముందరకు పోదాం, ముందర నేను చూపిస్తాను ఎట్లుంటుందో. సో ఇప్పుడు మనం అయితే డ్రైవర్ సైడ్ చూసుకుందాము. ఇక్కడ మనం డోర్ ఓపెన్ చేయగానే అయితే మనకి ఇక్కడ పవర్ విండోస్ ఉన్నాయి. ఆల్ ఫోర్ పవర్ విండోస్ అయితే వచ్చింది దీంట్లో. అండ్ ఇక్కడ డ్రైవర్ సీట్ చూసుకుంటే మాత్రం మనకి ఎలక్ట్రానికల్లీ అడ్జస్టబుల్ సీట్ అయితే ఉంది. అండ్ ఇక్కడ అయితే విత్ 2 మెమరీ ఫంక్షన్స్తో అయితే ఉంది. అండ్ ఇది వచ్చేసి లంబార్ ఎక్స్టెన్షన్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ రైట్ సైడ్ చూసుకుంటే, డ్రైవర్ సైడ్ చూసుకుంటే ఇక్కడ 1 లీటర్ టూ బాటిల్స్ అయితే ఈజీగా పడతాయి. మంచి స్టోరేజ్ స్పేస్ అయితే ఉంది. అండ్ ఇక్కడ మనకి ఓఆర్విఎమ్స్ అనేది ఎలక్ట్రానికల్లీ ఓపెన్ అయితే క్లోజ్ అవుతుంది. సో ఇది కూడా మంచిగా ఉంది ఫీచర్ అయితే. అండ్ ఇక్కడ మనం ఫస్ట్ చూసుకున్నట్టయితే డ్రైవింగ్ చూసుకున్నట్టయితే స్టీరింగ్ వీల్ అనేది చాలా బాగుంది, మనకి కంఫర్టబుల్గా అనిపిస్తుంది. సో ఇక్కడ చూసుకుంటే మాత్రం స్టీరింగ్ వీల్ కూడా మనకి చాలా బాగుంది. స్టీరింగ్ వీల్ పైన అయితే మనకి మోడ్స్ ఉన్నాయి, కాల్ ఆన్సర్ కట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ చూసుకుంటే క్రూజ్ కూడా ఉంది, క్రూజ్ సెట్ చేసుకోవచ్చు, ఇంక్రీజ్ చేసుకోవచ్చు, డిక్రీజ్ చేసుకోవచ్చు. అండ్ హారన్ కూడా మంచిగా ఉంది, హారన్ సౌండ్ కూడా వినిపిస్తుంది చూడండి ఒకసారి. హారన్ సౌండ్ కూడా మంచిగా ఉంది. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి స్పీడోమీటర్ ఉంది, ఇది ఆర్పిఎం మీటర్ ఉంది, ఇది ఫ్యూల్ ఎంత ఉందనేది చూపిస్తుంది, ఇది ఆయిల్ ఇండికేటర్. అండ్ ఇక్కడ చూసుకుంటే మాత్రము ఫస్ట్ ఇక్కడ నుంచి చూసుకుంటే ఇక్కడ సీడీ ప్లేయర్ ఉంది. మనకి అప్పట్లో సీడీస్ ఉంటున్నాయి కాబట్టి సీడీ ప్లేయర్ అనేది కూడా వచ్చింది దీంట్లో. అండ్ ఇదైతే FM AM కంట్రోల్. సో ఇదైతే ఏసీ కంట్రోల్స్. ఇక్కడ మనకి ఆటోమేటిక్ కూడా క్లైమేట్ కంట్రోల్ ఆటోమేటిక్ కూడా ఉంది. సో ఇదైతే 5.8 ఇంచెస్ ఇన్ఫోటైన్మెంట్ అయితే ఉంది. దీని నుంచి అయితే మనం ఇక్కడ నుంచి అయితే కంట్రోల్ చేసుకోవచ్చు, టాగిల్ చేసుకోవచ్చు. దీంట్లో అయితే మనకు కావాల్సిన మొత్తం ఇన్ఫర్మేషన్ కార్స్ అయితే ఉంటుంది, చూస్తున్నారు కదా. అండ్ ఒకవేళ BMW సర్వీస్ కొట్టినాక మనం ఓకే కొట్టుకుంటే మనకి దాని సర్వీస్ దాని గురించి మొత్తం హిస్టరీ అయితే ఉంటుంది దీంట్లో. అండ్ ఇక్కడ నుంచి అయితే బ్యాక్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసుకుంటే మనకి ఈ డైల్ ఉంది మంచిగా, ఇక్కడ రేడియో, CD, ఇక్కడ మెనూ, నావిగేషన్, ఇది మొత్తం అయితే దీంతో టాగిల్ చేసుకోవచ్చు. దీనిలో చూసుకుంటే మనకి ఆటో హోల్డ్ బటన్ ఉంది, ఇక్కడ పార్కింగ్ బ్రేక్ ఉంది. అండ్ ఇక్కడ హిల్ డిసెంట్ కంట్రోల్ ఉంది, పార్కింగ్ సెన్సర్స్ ఉన్నాయి. అండ్ ఇది అయితే ఆటోమేటిక్ గేర్ బాక్స్, 8 స్పీడ్ ఆటోమేటిక్ గేర్ బాక్స్. ఇది ఆటోమేటిక్ గేర్ బాక్స్ మస్తు ఉంది అసలు, చూడడానికి కూడా డిజైన్ కూడా మంచిగా ఉంది. అండ్ ఇక్కడ ఇది చూస్తున్నారు డీటెయిలింగ్ అయితే ఇక్కడ అన్లాక్ అయితే ఉంది, ఇక్కడ నుంచి అయితే అన్లాక్ చేసుకోవచ్చు, ట్రాక్షన్ ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు. ఇది నార్మల్ మోడ్, స్పోర్ట్ మోడ్ ఉంది. ఇంట్లో మనకి స్పోర్ట్, నార్మల్, స్పోర్ట్ ప్లస్ మోడ్స్ అయితే ఉన్నాయి. 2 కప్ హోల్డర్స్ అయితే ఉన్నాయి ఇక్కడ. అండ్ ఇక్కడ కొంచెం ఛార్జింగ్ కోసం, ఫోన్ కోసం స్టోరేజ్ స్పేస్ ఉంది దీంట్లో. సో ఇదైతే మిడిల్లో మనకి ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ అయితే ఎట్లుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి దీంట్లో కూడా మంచి స్పేస్ అయితే ఉంది, దీంట్లో కూడా మంచి స్టోరేజ్ స్పేస్ అవుతుంది. మన వాలెట్ కానీ, చార్జర్ కానీ అవన్నీ అయితే ఈజీగా పెట్టుకోవచ్చు. హ్యాండ్ రెస్ట్ కూడా చాలా బాగుంది, పెద్దగా ఉంది, మంచిగా కంఫర్టబుల్గా ఉంది హ్యాండ్ రెస్ట్ కూడా మనకైతే. సో ఇక్కడ మన ప్యాసింజర్ సైడ్ చూసుకుంటే మాత్రం ఇక్కడ మనకి గ్లవ్ బాక్స్ ఉంది, లాక్ అన్లాక్ చేసుకోవచ్చు గ్లవ్ బాక్స్ అయితే. అండ్ ఇక్కడ చూసుకుంటే వ్యానిటీ మిర్రర్ ఉంది, విత్ లైట్ ఉంది దీనికైతే. అండ్ మన డ్రైవర్ సైడ్ కూడా చూసుకుంటే ఇక్కడ కూడా వ్యానిటీ మిర్రర్ విత్ లైట్ అయితే అవైలబుల్ ఉంది దీనికైతే. చూసుకుంటే మనకి ఇక్కడ లైట్ ఉంది, ఇక్కడ సన్ రూఫ్ కూడా ఓపెన్ చేసుకోవచ్చు. సన్ రూఫ్ కూడా ఎట్లా ఓపెన్ చేసి చూపిస్తాను నేను మీకు. సో మనం అయితే సన్ రూఫ్ కూడా ఓపెన్ చేద్దాం, చూడండి ఒకసారి. ఇట్లా ఓపెన్ చేసుకోవాలి, మంచి లాంగ్ డ్రైవ్ పోయినాము, అది BMW లో లాంగ్ డ్రైవ్. ఇట్లా సన్ రూఫ్ ఓపెన్ చేసుకొని పోతే మాత్రం ఫీలింగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అసలు. ఏ ఫీలింగ్ అయితే మ్యాచ్ చేయలేదు మనని. సో ఎవరైనా కారు కొనాలనుకుంటున్నారు అనుకో, మనం కాంటాక్ట్ కానీ, నేనైతే డీటెయిల్స్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. మోడ్స్ అని చెప్పాను కదా, ఒకసారి మోడ్స్ చేంజ్ చేసి చూపిస్తాను చూడండి మీకు. ఇక్కడ నార్మల్, స్పోర్ట్ ప్లస్ మనం అయితే ఇక్కడ నుంచి టాగిల్ చేసుకొని అయితే చేసుకోవచ్చు మోడ్స్ అయితే. దాని తగ్గట్టు మనకి ఇక్కడ చూసుకుంటే మనం ఏ మోడ్లోకి పెడతాం దాన్ని బట్టి మన డాంపింగ్ కూడా చేంజ్ అవుతుంది. అండ్ దీంట్లో మనకి డైనమిక్ డాంపింగ్ అనేది కూడా ఉంది. అండ్ ఇక్కడ చూసుకుంటే స్పోర్ట్స్ ప్లస్లో పెట్టంగానే మనకి డైనమిక్ డ్రైవింగ్ వస్తుంది, విత్ స్పోర్టీ చాసెస్ అనేది వస్తుంది. సో ఏంటంటే స్టీరింగ్ అనేది కూడా టైట్ అవుతుంది, అండ్ మన సస్పెన్షన్ కూడా టైట్ అవుతుంది, మనకి హై స్పీడ్లో పోతాం కాబట్టి. ఇక్కడ చూస్తున్నారు కదా, జర్మన్ కార్స్లో ఏంటంటే ఇండికేటర్ అనేది లెఫ్ట్ సైడ్లో ఉంటుంది నార్మల్గా, చూసుకోండి. మన నార్మల్ కార్స్లో అయితే మనకి రైట్ సైడ్ ఉంటుంది కదా, ఇక్కడ సైడ్ అయితే మనకి వాషింగ్ ఉంటుంది, వైపర్ కంట్రోల్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ మనకి ఇక్కడ కూడా టాగిల్ చేసుకోవచ్చు మెనూ అనేది, ఈ బటన్ ఉంది కదా దీంతోనైతే. సో గాయస్ మనం వెహికల్ అయితే డ్రైవ్ చేద్దాము. వెహికల్ డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ ఎట్లుంది, మైలేజ్ ఎంత ఇస్తుంది,
సో దాని గురించి అయితే మనం తెలుసుకుందాం ఇప్పుడు. పవర్ చెప్పాను కదా, టార్చ్ చెప్పాను కదా, అది మనకి ఎంత స్పీడ్ అయితే ఉందో మనము. అండ్ దీని టాప్ స్పీడ్ వచ్చేసి 210 కిలోమీటర్స్ టాప్ స్పీడ్. 0 to 100 వచ్చేసి మనకి 8.5 సెకండ్స్లో అయితే వెళ్తుంది. సో వెరీ ఫాస్ట్ వెహికల్ ఇది అయితే. మనమైతే డ్రైవింగ్ చేద్దాం, దాని గురించి డ్రైవింగ్లో కూడా చెప్తాను మీకు. సో వెహికల్ అయితే స్టార్ట్ చేద్దాం. ఇక్కడ స్టార్ట్ స్టాప్ బటన్ అవుతుంది మనకి. బ్రేక్ పట్టుకొని బటన్ ప్రెస్ చేస్తే వెహికల్ అనేది స్టార్ట్ అవుతుంది. అండ్ ఇక్కడ చూస్తున్నది కదా, ఈ అన్లాక్ పైన ప్రెస్ చేసి మనం కిందికంటే డ్రైవ్లోకి అయితే పోతుంది. అండ్ ఇక్కడ పార్కింగ్ బటన్ ఉంది, హ్యాండ్ బ్రేక్ తీయగానే వెహికల్ మూవ్ అవుతుంది. అండ్ దీంట్లో మనకి రివర్స్ కెమెరా అయితే లేదు, పార్కింగ్ సెన్సర్స్ అయితే ఉన్నాయి, కెమెరా అయితే లేదు మనకి. సో ఇప్పుడైతే స్పోర్ట్ ప్లస్ మోడ్లో అయితే వేసాను. వెహికల్ పవర్ ఏందో చూద్దాం ఒకసారి. వావ్ 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 వావ్, అసలు తెలుసా క్రేజీ ఉరుకుతుంది బండి అసలు. బాబా బాబా బా మస్తు ఇంప్రెస్ చేసింది బండి అయితే. నేను ఫస్ట్ టైం డ్రైవ్ చేస్తున్నాను నేను కూడా ఇప్పుడు. ఇది వెహికల్ మాత్రం చాలా బాగుంది. స్పోర్ట్ ప్లస్ వేసి తొక్కగానే బండి ఎగురుతుంది చూడండి. బాబా 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 బాబా, హ్యాండిలింగ్ కూడా వెహికల్ అయితే చాలా బాగుంది. అండ్ ఇంజన్ సౌండ్ కూడా మస్తు అనిపిస్తుంది, ఇంజన్ సౌండ్ కూడా మస్తు వస్తుంది వెహికల్ అయితే. సో మనం 0 to 100 కూడా టెస్ట్ చేద్దాం ఒకసారి అయితే. బా క్రేజీ ఉరుకుతుంది అసలు అయితే. వెహికల్ మాత్రం చాలా బాగుంది గాయస్. ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే మాత్రం కంపల్సరీ మనకి మెసేజ్ చేయండి, కాల్ చేయండి. లేదంటే మనమైతే ఈ బండి అయితే సేల్కి అయితే ఉంది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కంపల్సరీ అయితే తీసుకోండి. వెహికల్ అయితే చాలా బాగుంది. వెహికల్ అయితే BMW ఈజ్ నోన్ ఫర్ ఇట్స్ డ్రైవింగ్ పర్ఫార్మెన్స్. ఇది ప్రూవ్ చేస్తుంది, అది అట్లనే ప్రూవ్ చేస్తుంది. ఈ 2013 మోడల్ ఇది, అయినా కూడా ఎంత బాగా ఉరుకుతుంది వెహికల్ అంటే. అండ్ దీని సస్పెన్షన్ కూడా అడాప్టివ్ సస్పెన్షన్ ఉంది, అడాప్టివ్ డాంపింగ్ సస్పెన్షన్ ఉంది. ఏంటంటే మనకి గుంతలలో కానీ స్పీడ్ బ్రేకర్లో కానీ ఆటోమేటిక్గా అడ్జస్ట్ అవుతుంది వెహికల్ అయితే సస్పెన్షన్. సో ఏంటంటే మనకి డ్రైవింగ్ కంఫర్టబుల్ ఇస్తుంది. సో వెహికల్ డ్రైవింగ్ మాత్రం చాలా బాగుంది. పుల్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. స్పోర్ట్ ప్లస్ ప్లేస్ నడిపి చూపించాను కదా పుల్ అయితే ఎట్లుందో. దీని 0 to 100 అయితే 8.5 సెకండ్స్లో పోతుంది గాయస్. వెహికల్ ప్రైస్ అయితే మన ఓనర్ అయితే కోట్ చేసి అయితే 12 lakhs అయితే కోట్ చేస్తున్నారు. ఈయన ఓనర్ అనేది మనకు చాలా తెలిసిన ఆయన. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోండి, తక్కువ చేసి మాట్లాడిపిస్తాను నేను కూడా. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం DM చేయండి గాయస్. 12 lakhs అయితే కోట్ చేస్తున్నారు ఓనర్ అయితే. వెహికల్ మాత్రము మనకి ఎంత తిరిగిందంటే 1,32,000 కిలోమీటర్స్ అయితే వెహికల్ అయితే తిరిగింది. అండ్ వెహికల్ మనకి మైలేజ్ వచ్చేసి మనకి సిటీలో అయితే 7, 8, 9 వరకు వస్తుంది. హైవేస్లో అయితే 13, 14, 15 వరకు కూడా వస్తుంది. అండ్ దీనికి రివర్స్ పార్కింగ్ కెమెరా అయితే లేదు, రివర్స్ పార్కింగ్ సెన్సార్ అయితే ఉంది. చూసుకున్నారు కదా ఇక్కడైతే మనకి సెన్సార్ అయితే ఉంది ఇట్లా. సో దీనికైతే కెమెరాస్ అయితే ఏం లేవు, అప్పట్లో వచ్చిన మోడల్స్ కాబట్టి ఇప్పుడు కెమెరాస్ అయితే ఏం లేవు. ఇక్కడ ముందరికి వేసినప్పుడు ముందర పార్కింగ్ సెన్సార్ చూపిస్తుంది. ఇక్కడ మంచిగా ఉంది వెహికల్ మాత్రం, కంఫర్టబుల్గా ఉంది డ్రైవింగ్ మాత్రం. సో ఎవరైనా లాంగ్ వెళ్ళాలంటే కంపల్సరీ వెళ్ళొచ్చు, సిటీలో పోవాలంటే సిటీలో పోవచ్చు. సో ఈ వెహికల్ X3 అనేది ఆ కంఫర్టబుల్ అయితే మనకి ఇస్తుంది. అండ్ ఆ కాన్ఫిడెన్స్ కూడా ఇస్తుంది మనకి. హై స్పీడ్లో పోయినప్పుడు కూడా బ్రేకింగ్ కూడా అన్ని డిస్క్ బ్రేకులు ఉండడం వల్ల మనకి బ్రేకింగ్ కూడా చాలా బాగుంది. సో వీడియో ఎట్లా అనిపించిందో కమెంట్ చేయండి గాయస్. మీ అందరికి వీడియో నచ్చింది అనుకుంటున్నా. BMW ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారో కమెంట్ చేయండి BMW అని. మీ అందరికైతే వీడియో నచ్చింది అనుకుంటున్నా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గాయస్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్. మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని అయితే లైక్ చేయండి. ఇట్లాంటి మంచి మంచి వీడియోస్ కోసం అయితే మనం సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. అండ్ BMW ఫ్యాన్స్ కంపల్సరీ కమెంట్ చేయడం మర్చిపోకండి. అండ్ మీకోసం ఇట్లాంటి మంచి మంచి వీడియోస్ తీసుకొస్తా. బాయ్ గాయస్.